హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక చాలా హెల్దీ అయిన డ్రింక్ అండి. దీన్ని ఏ ఫ్రూట్స్తో తయారు చేసామో చూద్దాం రండి. చూడండి, నేను నల్ల ద్రాక్షలు తీసుకున్నాను, దాన్ని బాగా శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఈ నల్ల ద్రాక్షలతో పాటుగా ఖర్జూరం అండి. మనకు షుగర్ బదులు ఖర్జూరం వేసుకోవడం వల్ల అది కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. ఓకే, దానివల్ల నేను ఖర్జూరం వేసుకున్నాను. అందులో ఉన్న సీడ్స్ అన్నిటినీ కట్ చేసేసి ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ ఖర్జూరం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో చాలా పోషక విలువలు కూడా ఉన్నాయి. రక్తహీనతతో ఉన్నవాళ్ళు, అలాగే బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ డ్రింక్ తాగొచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అలాగే గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ క్యాన్సర్ కూడా నిర్మూలిస్తుందండి. చూస్తున్నారు కదా, మనకైతే ఈ జ్యూస్ అనేది వచ్చేసింది. ఫిల్టర్ చేసుకునే అవసరం లేదండి. మామూలుగా అయితే మనం ఫ్రూట్స్ని అలాగనే తింటే మంచిది. అది ఫైబర్ వల్ల మనకు కాన్స్టిపేషన్ అనేది కూడా ఉండదు. కానీ జ్యూస్గా తాగడానికి చాలామంది ఇష్టపడతారు. ఎప్పుడు ఫ్రూట్స్ని ఫ్రూట్స్లాగా తింటే బాగుంటుంది. కానీ ఇలా కూడా మీరు చేసుకుని తాగొచ్చు అని ఒక విధంగా చూపిస్తున్నాం. ఇలా ఈ షుగర్కి బదులుగా, అంటే షుగర్ అనేది మనకు మంచిది కాదు, అందుకే నేను డేట్స్ వేసాను. అలాగే మనకు సబ్జాలండి, ఇది కూడా ఒక 10 minutes బిఫోర్ నేను పెట్టుకున్నాను. ఈ సబ్జాలు కూడా బాడీలోని హీట్ని తీసేస్తుంది, బాడీని కూల్ చేస్తుంది. అలాగే కొన్ని బాదం పప్పుల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ బాదం పప్పుల్ని కూడా వేసుకున్నాను. మీకు ఇంకా కూల్గా తాగాలి అనుకుంటే దీనిలో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఐస్ క్యూబ్స్ కూడా వేసాను. ఇదిగోండి, తాగే ముందు ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని వీటితో తాగితే చాలా బాగుంటుందండి.